2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ఇది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం కనుకుంటే ఏ విధంగా ఉంటుంది, నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రం వారికి ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉంటుంది ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? దృష్టి అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫ్యాక్టర్ అండి. అంటే మనిషి మీద ప్రభావితం చేసేటువంటి దృష్టిల్లో నరదృష్టి అనేటువంటిది తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ మనం చూస్తే గ్రహాలకి కానీ, నక్షత్రాలకి కానీ, రాశులకి సంబంధించి కానీ నరదృష్టి ప్రభావం ఏమిటి అని చాలామంది అనుకోవచ్చు. శని యొక్క ప్రభావం కానీ, గురువు యొక్క ప్రభావం కానీ, సో ఎప్పుడైతే గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయ్యింది అంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఆరా, ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం అండి. సో ఇక్కడ నరదృష్టి అనేటువంటిది 4 రకాలుగా విభజించబడి ఉందండి. ఒకటి సామాన్యమైన నరదృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక బట్టలు కొనుక్కున్నా, ఒక ఫోన్ కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా, వాహనాలు ఏదైనా కొనుక్కున్నా మనమే తీసుకెళ్ళి 10 మందికి చూపిస్తూ ఉంటాం. సో దానివల్ల చిన్న చిన్న దృష్టి ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. దాన్నే సామాన్య దృష్టి అంటారండి. సో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది మన సహజ సిద్ధంగానే చేసుకునే ఆచార వ్యవహారాల వల్ల, సాంప్రదాయాల వల్ల, ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల ఆ దృష్టి ఆటోమేటిక్గా పోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. బట్ రెండవది ఏంటి అంటే మహానరదృష్టి అండి. చాలా తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ ఏంటి అంటే మనిషి వీక్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మహానరదృష్టి అనేటువంటిది సోకుతుందో దానివల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మీరు బాగా గమనిస్తే అండి, కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, మందులు వాడతారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ దానికి క్యూర్ అనేటువంటిది కనబడదు. ఇక రెండవది కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రమైన వివాదాలండి. ఎవరికి పడదు, అందరూ అస్తమానం కొట్టుకుంటూనే ఉంటారు, అస్తమానం మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. సో ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఆరా అనేటువంటిది, యాక్సిడెంట్లు, గాయాలు, డబ్బులు ఖర్చు అవ్వడాలు, హాస్పిటల్స్ ఇవే ఉంటాయి, ఏడుపులు విడబబ్బులే ఉంటాయి. మహానరదృష్టి యొక్క ప్రభావం మనిషితో పాటుగా ఇంటికి కూడా సోకుతుందండి. ఓకే. సో తర్వాత మూడవది ఏంటి అంటే సంభోగ దృష్టి. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట కానీ, లేకపోతే లవ్ విషయంలో కానీ, ఒక రిలేషన్ విషయంలో కానీ ఇబ్బందులు అనేటువంటివి సంభోగ దృష్టి వల్ల కలుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ జీవితం మధ్యలోకి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయినా పడింది అనుకోండి. సో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో అనుమానము, లేకపోతే అవమానాలు, లేకపోతే భయాలు, విభేదాలు దాన్ని అక్కడికి తీసుకువెళ్తే విడాకులకి దారితీస్తూ ఉంటాయి. అంటే విడిపోవడానికి కూడా సంభోగ దృష్టి అనేటువంటిది కారణం అవుతూ ఉంటుంది. చాలా నక్షత్రాల వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందండి, సంభోగ దృష్టి. తర్వాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి. అంటే మన చుట్టూ ఉండేటువంటి పీపుల్లో, జనాల్లో, మన కుటుంబ సభ్యుల్లో కానీ, బయట వాళ్ళలో కానీ మన ఎదుగుదల అనేటువంటిది చూడలేకపోయి మనల్ని ఎదగకుండా ఉండడానికి, మనల్ని వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మానే, ఓడిపోతావు, పడిపోతావు, నష్టపోతావు అనేటువంటి మాటలతో మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. మన చేసే పని కూడా మాటలు విని చేయలేకపోతూ ఉంటాం. సో ఇది సూక్ష్మ నరదృష్టి అండి. దీన్ని గుర్తించడం చాలా కష్టము, బట్ గుర్తించి సరిచేసుకోగలిగితే ఎవరు ఏమీ చేయలేరు. సో ఈ యొక్క 4 దృష్టిలు కూడా ప్రతి నక్షత్రానికి సంబంధించి, ప్రతి రాశికి సంబంధించిన ప్రభావాలు కనబడుతూ ఉంటాయండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే ఉత్తరా నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ నరదృష్టి ప్రభావం అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? మంత్ వైజ్ చూసుకుంటే ఎలా ఉందండి అసలు? తప్పకుండా అండి. మేజర్లీ మనం చూస్తే అండి, ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వాళ్ళకి, విమెన్కి 1వ పాదం వాళ్ళైతే సింహరాశిలో ఉంటారు, 2, 3, 4 పాదం వాళ్ళు కన్యారాశిలోకి వస్తారండి. మనం ఈ నక్షత్రం కోసం మాట్లాడుకుంటే అండి, జనరల్లీ నక్షత్రం వాళ్ళే చాలా స్పీడ్ అనమాట, కోపము. అంటే బుల్లెట్లా మాట్లాడుతుంటారండి వీళ్ళు, ఇద్దరు మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే. ఎందుకంటే ఉత్తరకి అధిపతి రవి, సింహరాశికి అధిపతి రవి. సో ఎప్పుడైనా సరే వీళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీళ్ళు చాలా హైలీ టాలెంటెడ్, తర్వాత హైలీ స్కిల్డ్ పీపుల్ అనమాట. చాలా రాయల్ పీపుల్ అని చెప్పచ్చు, లాయల్ అండ్ రాయల్ కూడా. ఎప్పుడైనా సరే హై పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళదే డామినేషన్ అండి. ఐదర్ మెన్ ఆర్ విమెన్, ఆడవాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళదే డామినేషన్ కనబడుతూ ఉంటుంది. సో వాళ్ళ మాట నగ్గాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ప్యూర్గా ఉంటారు. రవి కాబట్టి, అగ్నితత్వం కాబట్టి ప్యూర్గా ఉంటారండి, ప్యూర్ హార్ట్. బట్ కోపం బయటకు కనబడుతూ ఉంటుంది, ఇట్లు పెట్టి యారోగెంట్గా బయటకు ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు. సో మేజర్లీ యొక్క దృష్టి ప్రభావాల్లో మీ మీద ఉండేటువంటిది ఏంటి అంటే సంభోగ దృష్టి యొక్క ప్రభావము ఎస్పెషల్లీ 4 పాదాలకి ఉంటుంది. ఆల్సో మహానర దృష్టి అండి.
దీనివల్ల ఏంటంటే 1వ పాదం వాళ్ళకి సంభోగ దృష్టి వల్ల marital లైఫ్‌లో డైవర్సల్ అనేటువంటి అయినా అవ్వకపోయినా రిలేషన్ అనేటువంటిది ఆర్గానిక్‌గా ఉండదు. ప్రేమ ఆప్యాయతలు అనుబంధం ఈ రకంగా కనబడదండి. భయంతో ఉండేటువంటి రిలేషన్ కనబడుతుంది. సో ఆ భయము అనేటువంటిది ఎప్పుడు కాస్త ఆర్టిఫిషియల్‌కి, మెకానికల్‌కి దారితీస్తుంటుంది. కానీ 2, 3, 4 పాదం వాళ్ళకి కంప్లీట్లీ సంభోగ దృష్టి వల్ల 2 మ్యారేజెస్ చేసుకునే యోగం పడుతుంది. అంటే marital లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, విడాకులు కానీ వీటికి దారి తీయొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనమాట. వీళ్ళు చాలా మంచివాళ్ళండి, చాలా డీసెంట్ పీపుల్. ఈవెన్ వీళ్ళకి కోపమున్నా, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళకి కోపమున్నా, లేకపోతే వీళ్ళు ఏం చేయాలనుకున్నా కాస్త డీసెంట్ వేలో చెప్పడానికి ట్రై చేస్తారు. సాఫ్ట్ కార్నర్తో చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా. సో కానీ వీళ్ళకి వర్కౌట్ అవ్వంది ఏంటి అంటే, మ్యారేజ్ అయిన తర్వాత కెరీర్లోనూ మ్యారేజ్ని చాలా మేనేజ్ చేయలేక ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, క్రమేపీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి ఇబ్బంది పెట్టడం, లేకపోతే marital లైఫ్లో డిస్టర్బెన్సెస్ వల్ల 2 మ్యారేజెస్ చేసుకోవడం ఇది కనబడుతుందండి. ఆల్సో మహానరదృష్టి యొక్క ప్రభావం వల్ల ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళైతే లీగల్ లిటిగేషన్స్ అనేటువంటివి ఫేస్ చేస్తారు. 7th and 6th లార్డ్ శని కాబట్టి అది పర్సనల్ లైఫ్లో కావచ్చు, అంటే ఈ రిలేషన్ marital లైఫ్ రిలేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆల్సో కెరీర్ కూడా కావచ్చు అండి. ఎందుకంటే 6th అంటే మకరం కాబట్టి ఖచ్చితంగా కెరీర్లో ఏదైనా లీగల్ లిటిగేషన్స్ ఫేస్ చేయడం కానీ, మీ ఇంట్లో ఎవరైనా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు కానీ, 2, 3, 4 పాదం వాళ్ళు, మీ పిల్లలు కావచ్చు, మీ భార్య లేదా మీ భర్త, మీరైనా కావచ్చు, ఖచ్చితంగా 2026 సంవత్సరంలో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే 2, 3, 4 పాదం వాళ్ళైతే జూన్ 1వ తారీఖు దాకా జాగ్రత్తగా ఉండాలండి. 1వ పాదం వాళ్ళైతే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో ఈ డిఫరెన్స్ని గమనించండి. ఎందుకంటే గురువు యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది 1వ పాదం వాళ్ళకి జూన్ 1వ తారీఖు దాకా మిమ్మల్ని కాపాడుతోంది. ఈవెన్ అష్టమ శని యొక్క ప్రభావంలో మీరున్నా ఏ యాక్సిడెంట్ అవ్వకుండా, ఏ రకమైన అప్పులు పాలవ్వకుండా, మానసికమైన ఒత్తిడి కలగకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా గురువు యొక్క డామినెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది. 2, 3, 4 పాదం వాళ్ళకి శని యొక్క ప్రభావం లేకపోయినా గురుబలము అనేటువంటిది లేదు. జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి అఖండమైన రాజయోగం చూస్తారండి, నవంబర్ 1వ తారీఖు దాకా. బట్ మహానరదృష్టి యొక్క ప్రభావం విషయంలో జాగ్రత్త. సో ఈ అఖండమైన రాజయోగం దేనివల్ల దేని రూపంలో కెరీర్ పరంగా పడుతుంది, డబ్బు పరంగా పడుతుంది, రికగ్నైజేషన్ పరంగా పడుతుంది. కానీ రిలేషన్ విషయంలో మాత్రము 2 మ్యారేజెస్ యోగం ఉన్నప్పుడు ముందో వెనకో ఖచ్చితంగా అదే జరుగుతుందండి. కాబట్టి వ్యక్తిగత జాతకం ఆధారంగా ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళు పెళ్ళికి ముందునే జాతకం చూసుకుని ముందుకు వెళ్ళాలి. సో 1వ పాదం వాళ్ళు మనం చూసుకుంటే అష్టమ శని యొక్క ప్రభావం జూన్ 1వ తారీఖు తర్వాత ఇంకా పెరుగుతుంది. కాబట్టి పెరగడం అంటే అప్పటిదాకా గురువు ఒక రక్షావలయంలా కాపాడారు. కానీ అప్పటి నుంచి ఆ గురుబలం తగ్గుతుంది కాబట్టి అష్టమ శని యొక్క ప్రభావం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ప్రయాణాలు అవాయిడ్ చేయడం కానీ, కెరీర్లో జాగ్రత్తగా ఉండడం కానీ, ఓవర్ ఎక్స్పెన్సెస్ నుంచి దాటి చాలా జాగ్రత్త పడడం కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో, లేకపోతే చేసిన పని రికగ్నైజేషన్ వచ్చే విధంగా పర్ఫెక్ట్ ప్లానింగ్తోనే వెళ్ళాలి. నిస్వార్థంగా పనిచేస్తానండి అని చెప్పుకుంటే కుదరదు. మిమ్మల్ని అవసరానికి వాడుకుని, అవకాశం కోసం వాడుకుని పక్కన పెట్టేస్తారు. కాబట్టి జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. మేజర్లీ చెప్పాలి అంటే 2026 సంవత్సరంలో ఉత్తరా నక్షత్రం వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. తర్వాత నేను చెప్పినటువంటి డేట్స్ ఫాలో అవుతూ అకార్డింగ్లీ దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. marital లైఫ్లో ఇబ్బందులు ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎవరైనా వ్యక్తిగత జాతకం చూసుకుని పెళ్లి కానటువంటి వాళ్ళైతే ఇంకా మంచిదండి. మీరు ఇంకా వీడియో చూస్తుంటే మీకు ఇంకా అవకాశం ఉంది. ఆ రెమెడీస్ ఫాలో అయ్యో, జాగ్రత్తలు పాటించో, జాతకాలు చూసుకునో, ఆ కంపాటబిలిటీ చూసుకునో ముందుకు వెళ్ళడానికి. పెళ్ళి అయిన వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే రెమెడీస్ అనేటువంటివి భగవత్ ఆధీనంలో ఉంటాయి. సో ఆయన అనుగ్రహించాడంటే తప్పనిసరిగా రెమెడీస్ వర్క్ అవుతాయి, మీకు ఖచ్చితంగా శాంతి అనేటువంటిది జరుగుతుంది. సో మేజర్లీ ఉత్తరా నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే 1వ పాదం వాళ్ళైతే కెంపు అనేటువంటిది ధరించండి. దీనివల్ల మీ యొక్క ఎనర్జీ ఇంకా డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, మనీ ఫ్లో ఇంకా పెరుగుతుంది. 2, 3, 4 పాదం వాళ్ళైతే పచ్చ అంటే గ్రీన్ స్టోన్ ఉంటుంది, ఎమరాల్డ్ అని, అది వేసుకోండి. దానివల్ల బిజినెస్ అనేటువంటిది డెవలప్ అవ్వడం కావచ్చు, మీ ప్రొఫైల్ బిల్డ్ అవ్వడం కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా వాటిని మీరంతటా మీరే సాల్వ్ చేసుకునే కెపాసిటీ, పొటెన్షియల్ మీలో డెవలప్ అవ్వడం కావచ్చు. ఖచ్చితంగా జెమ్ సొల్యూషన్ వల్ల దృష్టి ప్రభావం నుంచి బయటకు రావడం ఇవన్నీ కనబడతాయి. ఇది కాకుండా ఇంకేమైనా రెమెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రతి రాశికి సంబంధించి కానీ, నక్షత్రానికి సంబంధించి కానీ, ఎస్పెషల్లీ ఈ యొక్క నక్షత్రానికి కూడా రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు రోజున, రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖునండి మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుపెట్టి రాత్రి జాగరణతో పాటుగా మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, స్వామివారికి 1,00,000 బిల్వార్చన, మీ ఇంట్లో అప్పులు కానీ, డబ్బు మనీ ఫ్లో అనేటువంటిది ఆగకుండా రావడానికి లక్ష్మీ గణపతి హోమం ఒకటి, తర్వాత మీ మీద దృష్టి ప్రభావం ఉన్నా, మీకు శత్రువులు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నా,
లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఏ రకమైనటువంటి నాగదోషాలు ఉన్నా అవి పోవడానికి సుదర్శన హోమం ఒకటి, తరువాత లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం కమలాత్మిక హోమము, ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి అంటే జాబ్ కానీ, కెరీర్ కానీ, పదవి కానీ, స్థితి కానీ ఏదైనా రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము అంటే రుద్రుడు అమ్మవారు ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలగడానికి స్వయంగా మీ చేతుల మీద మీరే హోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నానండి. మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా జరగబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నా, దూరపు ప్రాంతాల్లో ఉన్నా, మీరు రాలేని పరిస్థితిలో ఉన్నా పరోక్షంగా కూడా సుమన్ టీవీ ఆధ్వర్యంలో మీరు దర్శనం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే దర్శనం చేసుకుని ఆ గోత్రనామాల మీద మీరు అక్కడ చేయిస్తారో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ రావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫ్లైన్కి రావచ్చు. తప్పకుండా మీ చేతుల మీద మీరే చేయొచ్చండి. అభిషేకాలు అవి చేయొచ్చు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్యామిలీ మొత్తము రావచ్చండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా అందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ మరీ ముఖ్యమైనది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి. ఆ రోజున కనుక ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. హైదరాబాద్లో జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ రెండూ ఉంటాయి. సో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్లో రెండు విధాలుగాను ఆ పూజలో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మీకు ఉండేటువంటి దోషాలను పోగొట్టుకోవడం కోసం మహాశివరాత్రి రోజు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.